చంద్రబాబు నాయుడు గారు పంచినటువంటి టిడ్కో ఇళ్ల పత్రాలపై జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలండి. నాయకత్వం అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నదేమో టీడీపీ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం రన్ అవుతూ ఉంది. కానీ మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నదేమో జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు పంచుతున్నటువంటి టిడ్కో ఇళ్ల పత్రాలపై ఫోటో ఏమో జగన్మోహన్ రెడ్డి. అసలు దీనికి సంబంధించినటువంటి మొత్తం కథ కమామిషి ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. అసలు కథ ఎక్కడ మొదలైందనేది చూద్దాం. 2014 నుంచి 2019 మధ్యలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు టిడ్కో ఇళ్ల కోసం లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. ఎంపికైనటువంటి వారు ప్రభుత్వానికి కొంత మొత్తం కూడా చెల్లించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేటటువంటి సమయానికి ప్రభుత్వం మారిపోయింది. అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నాయకత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడి నుంచే కథ మొదలైందని చెప్పుకోవచ్చు. టిడ్కో ఇళ్ల గురించి ఒక రకమైనటువంటి రాజకీయ వాదనలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. చంద్రబాబు గారి హయాంలో నిర్మించినటువంటి ఇల్లు అన్నటువంటి ఒకే ఒక్క కారణంతో ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లకు మౌలిక సదుపాయాలు కల్పించలేదనేటటువంటి ఆరోపణలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చాయి. ఇప్పటికే నిర్మాణం పూర్తయినటువంటి మంచి అపార్ట్మెంట్లు, కానీ నీళ్లు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజ్ సౌకర్యాలు లేవు, అసలు ఎలాంటి సౌకర్యాలు లేవు. ఒక ప్రభుత్వ ప్రాజెక్టుకు రాజకీయ రంగు పులిమితే దాని భారాన్ని మోయాల్సింది సాధారణ లబ్ధిదారులే కదా. చెల్లించిన డబ్బులకు వడ్డీలు పెరుగుతున్నాయి, ఇల్లు రావడం లేదు. కొన్ని చోట్ల భవనాల మధ్య చెట్లు కూడా పెరిగిపోయాయి. అయితే మరోవైపు కొన్ని చోట్ల ఆ భవనాలకు పార్టీ రంగులు వేసి ప్రచారం చేశారు అనేటటువంటి విమర్శలు కూడా వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పనులు అన్నమాట. కానీ లబ్ధిదారులకు ఇల్లు మాత్రం అందలేదు. మళ్ళీ ప్రభుత్వం మారింది 2024లో. మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ టిడ్కో ఇళ్లపై యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగాయని ప్రభుత్వం చెబుతోంది. వాక్వేలు కావచ్చు, పార్కులు అంటే నడవటానికి అనుకూలమైనటువంటి మార్గాలు, పార్కులు, ఓపెన్ జిమ్లు, సిమెంట్ రోడ్లు, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. 2025 నవంబర్లో 3 లక్షల ఇల్లు పంపిణీ చేశారు చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు మరో 2.5 లక్షల ఇల్లు ఇస్తున్నారండి. కేవలం 21 నెలల్లో 5.5 లక్షల కుటుంబాలకు ఇల్లు అందాయనేది చెప్తున్నటువంటి మాట అనమాట. తిరుపతి జిల్లా నాయుడుపేటలో పంపిణీ కార్యక్రమంలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. కానీ ఇళ్ల పట్టాలపై ఇంకా జగన్ ఫోటోలు, నవరత్నాల లోగోలు ఉన్నటువంటి పాత డాక్యుమెంట్లు కొన్ని చోట్ల లబ్ధిదారులకు అందుతున్నాయనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మారిన అధికార యంత్రాంగంలో మార్పు ఎందుకు కనబడటం లేదు, అధికారుల తీరు ఎందుకు మారట్లేదు అనేటటువంటి ప్రశ్న టీడీపీ కార్యకర్తల్లో వినిపిస్తోందండి. ఇదే సమయంలో పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కలిసి అభినందించడం వివాదాస్పదమైంది. తెలిసిందే కదా, ప్రభుత్వ ఆసుపత్రి ఓపెనింగ్ రోజు. ఆ ఆసుపత్రి మంజూరు, పెండింగ్ జీతాల చెల్లింపులపై వేర్వేరు వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన రాజకీయ చర్చకు దారితీస్తుందండి. ఇలాంటి ఘటనలో టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తిని పెంచుతున్నాయని, స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇది ప్రభావం చూపవచ్చు అనేటటువంటిది కొంతమంది మాట్లాడుకుంటున్నారండి. ఎందుకంటే ఇలాగే జరుగుతూ ఉంటే ఆ అధికారుల పైన చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్లుగా నిర్లక్ష్య ధోరణి వ్యవహారంలోనే ఉంటే, ఎందుకంటే పని చేస్తుందేమో ఇల్లు, చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుంది అనుకోండి సపోజ్, దానిపైన ఫోటోలు జగన్మోహన్ రెడ్డి ఉంటే క్రెడిట్ ఎవరికి వెళ్తుంది, జనం ఎవరిని గుర్తుపెట్టుకుంటారు? ఇలాంటి నిరుత్సాహం క్యాడర్లో కనపడుతుందండి. ఇవి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇలాంటి సంఘటనలు, ఇలాంటి సన్నివేశాలు జరిగితే మాత్రం ఆ ఎన్నికల పైన ప్రభావం చూపించని రాజకీయ వర్గాలు చెబుతున్నాయండి. అసంతృప్తి ఎందుకు అని వెతకటం కంటే ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయనేది చూడాల్సినటువంటి అవసరం ఉందని అందరూ అంటున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఇది గమనించాలి. మరి
ప్రభుత్వంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి మీ ప్రభుత్వంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి విధేయులు, జగన్మోహన్ రెడ్డి భక్తులు ఉండి మీరు చేసినటువంటి పనులకి వారి ఫోటోలు తగిలించి పాత ప్రభుత్వం వాసన పోకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ ఎఫెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం మీదే పడుతుంది. ఇది అందరూ ఫీల్ అవుతున్నటువంటి విషయం. ప్రభుత్వాలు మారుతాయి, పార్టీలు మారుతాయి, కానీ లబ్ధిదారుల ఆశ మాత్రం ఒక్కటే, మాకు మా ఇల్లు కావాలి, రాజకీయాలు కాదు. రైట్, ఇల్లు ఇస్తున్నారు చంద్రబాబు గారు, కానీ అక్కడ ఇలాంటి అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఇలాంటి జగన్మోహన్ రెడ్డి భక్తుల వల్ల వచ్చేటటువంటి తంటాలు కావచ్చు, గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈరోజు మన వీడియో యొక్క విశ్లేషణ. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.